ఆంజనేయుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ను పూజిస్తే కష్టాలు, అవరోధాలు తొలగిపోతాయని, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం. అందుకే ప్రతి మంగళవారం, శనివారం ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో పూజ చేసి, మాల వేసి అలంకరిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. ఆయనకు తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారో తెలిపే కథలు కొన్ని ఉన్నాయి. రావణుడు మాయలేడిని పంపి సీతమ్మను అపహరించడంతో శ్రీరాముడు ఆమె కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఆ అన్వేషణలో సాయపడిన ఆంజనేయుడు 100 యోజనాల నిడిపున్న సముద్రాన్ని దాటి లంకలోని అశోకవనాన్ని చేరుకున్నాడు. సీతమ్మను దర్శించిన తర్వాత ఆ సంగతి శ్రీరాముడికి చెప్పాలని బయలుదేరాడు. అప్పుడు సీతమ్మను ఆయన్ను ఆశీర్వదించాలనుకుంది. ఆ వనంలోని పువ్వులు చేతికి అందకపోవడంతో అందుబాటులో ఉన్న తమలపాకును కోసి దాన్ని ఆంజనేయుడి తలపై ఉంచి దీవించింది. అందుకే ఆయనకు తమలపాకు ప్రీతిపాత్రమైందని చెప్తారు. సీతమ్మ దగ్గర సెలవు తీసుకున్న బయలుదేరిన ఆంజనేయుడు ఆకాశ మార్గంలో పయనిస్తూ హుంకరించాడు. అది విన్న వానరులకు ఆయన సీతమ్మ జాడు తెలుసుకుని వస్తున్నాడని అర్థమైంది. ఆయన రాగానే వారు తమలపాకు తీగలతో సత్కరించారు. దానికి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కాబట్టి తమలపాకు మాల వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు పుష్కలంగా అందిస్తాడని ప్రజల నమ్మకం. ఒకసారి సీతమ్మ తల్లి అందిస్తున్న తమలపాకు చిలకలను శ్రీరాముడు సేవిస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆంజనేయుడు, స్వామి ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకైంది అని అడిగాడు. తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు అది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు శ్రీరాముడు. వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళి తన శరీరం అంతా తమలపాకులు కట్టుకుని అర్పిస్తూ ఆనందించాడు. అప్పటి నుంచి ఆయన ఎక్కువగా తమలపాకు తోటల్లో, అరటి తోటల్లో విహరిస్తున్నాడని ప్రతీతి. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి తమలపాకులు ఆయనకు శాంతిని ఇస్తాయి. అలాగే తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో స్వామిని పూజించి సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన, స్వామికి తమలపాకుల హారాన్ని అలంకరించడం వలన మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయని, శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని, నాగదోష శాంతి చేకూరుతుందని, సకల శుభాలు ఆయురారోగ్యాలు చేకూరుతాయని, కార్యాల్లో విజయం లభిస్తుందని పెద్దలు చెప్తారు.